అంతుచిలేని సెగ్మెంట్లో టీడీపీ ఆశావహులు ఆశల పల్లకిలో విహరిస్తున్నారా? నామినేటెడ్ పదవిపై పోరాడి అలసిపోయిన సీనియర్లు సైతం ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారా? యువ నేతలను ప్రోత్సహించే సాంప్రదాయానికి ఆ సెగ్మెంట్ మరొకసారి రోల్ మోడల్ అవుతుందా? అటు ఇటు చేసి చివరికి వలస నేతనే అందలమెక్కిస్తారా? చూస్తూనే ఏడాదైపోయింది. ఏం చేయబోతోంది అక్కడి అధికార పార్టీ? కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఆ సెగ్మెంట్ మాత్రం టీడీపీకి పెద్ద పరీక్షే పెడుతోంది. తమ్ముళ్ల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నా ఆ నియోజకవర్గంపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది అధిష్టానం. ఒక్క ఓటమితో 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అక్కడ పార్టీ కోల్పోయినట్లయింది. అయినా ఇప్పటిదాకా ఇన్ఛార్జీ నియామకం జరగకపోవడం తమ్ముళ్లని మరింత కలవర పెడుతోంది. దీంతో ఇప్పటికే ఆ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది రాజంపేట నియోజకవర్గం. చిత్తూరు యాసతో కడప రాజకీయం చేయడంలో ముందుంటారు రాజంపేట నేతలు. విపక్ష పార్టీ గెలిచిన సెగ్మెంట్లో పార్టీ నాయకత్వంపై ఓ డెసిషన్కి రాలేక మీనమేషాలు లెక్కిస్తోంది టీడీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో గెలిచే అవకాశాన్ని చేజార్చుకోవడం పార్టీ స్వయంకృతాపరాధమేనన్న అభిప్రాయం ఉంది రాజంపేట తమ్ముళ్లలో. ఎన్నికల తర్వాత చుక్కాని లేని నావలాగే ఉంది రాజంపేటలో టీడీపీ పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నియోజకవర్గానికి మంచి చెడ్డ చూసే నాయకుడు లేకపోవడం తమ్ముళ్లకు తీరని లోటుగానే ఉంది. పట్టు సాధించాల్సిన సెగ్మెంట్లో పార్టీ డీలా పడడం అధినేతకు తలనొప్పి వ్యవహారంగా మారింది. బత్యాల నుంచి జగన్మోహన్ రాజు వయా సుబ్రహ్మణ్యం దాకా ట్రయాంగిల్ లీడర్షిప్ పొలిటికల్ హీట్ పెంచడంతో ఇప్పటిదాకా అక్కడ నాయకుడెవరో తెలుసుకోలేకపోతోంది టీడీపీ. పార్టీ టూలెట్ బోర్డు పెట్టేయడంతో పోయేదేముంది, ఓ రాయేసి చూద్దామన్నట్లుంది కొందరు నేతల ప్రయత్నం. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా చెమర్తి జగన్మోహన్ రాజు కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బత్యాల చెంగల్రాయుడుతో పాటు చెమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే చివరి నిమిషంలో సుగవాసి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడంలో చెంగల్రాయుడు ల్యాండ్ మార్క్గా నిలిచారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా జరిగేవి. అయితే ఎన్నికల తర్వాత బత్యాల సైలెంట్ కావడంతో పార్టీలోని ఆయన సామాజిక వర్గం కూడా అంటిముట్టనట్టే ఉంటోంది. సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. దీంతో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవికి డిమాండ్ ఏర్పడింది. రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీకి గట్టి క్యాడర్ ఉన్నా ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో టీడీపీ పట్టు కోల్పోతోంది. మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే బాధ్యతలు ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో బత్యాల చెంగల్రాయుడు రీఎంట్రీకి లైన్ క్లియర్ అయిందనే చర్చ కూడా నడిచింది. దీనికి తోడు ఇద్దరు నేతల అనుచరులు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఇప్పటికే రాజంపేటలో సత్తా చాటేందుకు లోకల్ నేతలు సొంతంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మొన్నటిదాకా రాజంపేటలో 3 టీడీపీ కార్యాలయాలుండేవి. సుగవాసి డ్రాప్ కావడంతో ఇప్పుడు టీడీపీకి 2 కేర్ ఆఫ్ అడ్రస్లున్నాయక్కడ. బత్యాల చెంగల్రాయుడికే పార్టీ పగ్గాలిస్తే రాజంపేటలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పాత నాయకుడే మళ్లీ వస్తారో, కొత్త నాయకుడికి పగ్గాలిస్తారో తెలియదు కానీ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం 6 మందికి పైనే కర్చీఫ్ వేసి అధిష్టానం దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించిన సీనియర్లు సైతం అదే పనిలో ఉండడం పార్టీ తమ్ముళ్లని మరింత గందరగోళంలో పడేస్తోంది. రాజంపేటలో తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముందే తమ్ముళ్లు బాహాబాహికి దిగడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధిష్టానం ఆలస్యం చేసే కొద్దీ పోటీ పెరిగి ఇలాంటి గొడవలు జరగడం తప్ప పార్టీకి ఒరిగేదేమీ ఉండదన్న వాదన వినిపిస్తోంది. లోకల్ నేతలకు పోటీగా వలస నేతలు కూడా మీటింగులు పెట్టేసి బల నిరూపణకు దిగుతున్నారు. ఏడాది కూటమి పాలనా సంబరాలను పట్టించుకోకుండా రాజంపేట ఇన్ఛార్జి పదవిని సమావేశాలు పెట్టడంపై అధినేత సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవిపై అధినేత ఎందుకు మౌనంగా ఉంటున్నారో పార్టీ నేతలకు అంతు పట్టడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంగా పెద్ద దిక్కులేని నియోజకవర్గంగా మిగిలిపోయింది రాజంపేట. నేతల మధ్య పోటీ పెరుగుతున్న వేళ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది, ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందన్నదే ఇప్పుడు జవాబులేని ప్రశ్న.